తిరుపతి జిల్లాలోని రేణిగుంట మండలం గాజుల మండ్యం పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. స్వర్ణముఖి నది నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న ముఠ ఆట కట్టించారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న పలు ట్రాక్టర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నారు. గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతకాలంగా స్వర్ణముఖి నది నుంచి అధ్యక్షగా ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి నది పరివాహక ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాలను ధ్వంసం చేసే అక్రమ ఇసుక రవాణాను ఏమాత్రం ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గాజుల మండ్యం పోలీసులు స్పష్టం చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి వ్యక్తుల పైన మేము పోలీసు రెవెన్యూ జాయింట్గా ఇవాళ ఉదయం వివిధ ప్రదేశాల్లో రైడ్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా కోట్రమంగ గ్రామ పరిధిలో మున్యమ్మ అనే ఒక ప్రైవేట్ స్థలంలో ఒక ప్రైవేట్ ప్లేస్ నుంచి ఇసుక ఎస్కలేట్ చేస్తున్నటువంటి సుమారు 10 ట్రాక్టర్ని రెవెన్యూ వాళ్ళతో కలిసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లపాలెం నియర్ బై అక్కడ కూడా ఒక జేసీబీ 4 ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది రెవెన్యూ వాళ్ళతో. దీనిపైన నేను గవర్నమెంట్ ఎస్ఐ సిబ్బంది రెవెన్యూ వాళ్ళు కలిసి నిర్వహించడం జరిగింది. వీటన్నిటిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.